అరే ఎవరిని అడిగినా మేం బాధల్లో ఉన్నామంటే మేం బాధల్లో ఉన్నాం, మేం కష్టాల్లో ఉన్నామంటే మేం కష్టాల్లో ఉన్నాం అంటున్నారు. మరి ఈ ఆనందం అంతా ఎవరి దగ్గరికి వెళ్తున్నట్టు? ఐ మీన్ హ్యాపీగా ఎవరుంటున్నట్టు అని. ఎవరంటున్నట్టు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. మొన్న ఒక చీర కొన్నా దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నక్లెస్ కొన్నా దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితో అది? అడక్కు చెప్పను. 90% మంది భర్తలు వాళ్ళ భార్యల ఫోన్ని ముట్టుకోరు, చెక్ చేయరు. కానీ 99% మంది భార్యలు వాళ్ళ భర్తల ఫోన్ చెక్ చేయకుండా మాత్రం ఉండలేరు. ఆడవాళ్ళం కదా, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? కూర్చోండి సార్. ఏం కావాలి సార్? వేడిగా ఆమ్లెట్ తీసుకున్నాం. 2 మినిట్స్ అండి. వితౌట్ ఎగ్ అన్న. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలాగేస్తున్నాం సార్? ఎగ్ పగలు కొట్టి ఆమ్లెట్ వేస్తావు కదా, దాంట్లో నుంచి ఎగ్ తీసే ఓన్లీ ఆమ్లెట్ తీసుకో. ఇగో నువ్వు నిన్న నా ఫోటో తీసినావు కదా, అది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందామని అంటే వెనక బర్రె పడ్డది చూడు. ఏం కాదు తీ, పోస్ట్ చేసేటప్పుడు ముందడిది నేనని రాత్త అయిపోయా. సరే కొంచెం దగ్గర రండి. స్మైల్. బుధం మీద చేతులు వేయండి. నా మూడేం బాలేదు. సరేనే. ఎందుకని అడగవా? ఏమైందే? చెప్పినా మీకు అర్థం కాదులేండి. పోండి. ఏమండి? రాదా తను అన్ని విషయాలు చెప్పేసింది. అంటే అదేనండి, తను మీ పర్సనల్ అని. అబ్బబ్బా ఏమంటారు, అది పర్సనల్ సెక్రటరీ అని. నిన్ననే ఎదురింట్లో దిగానని మా పరిచయాలు అయిపోయాయి. తీసుకోమ్మా. హలో, గీత ఉందా? ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి మాకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేదే? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా పిలిచారండి? ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట చేస్తున్నావు నువ్వు? వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం తాగినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. ఏంటని ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేరు నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా. అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి, అంటే నేరుగానే చెప్తున్నావు అనమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది. మొగుడంటే లెక్కలేంతనం ఏర్పడింది. మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గర తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధున్నా లేదా నీకు? వద్దని నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు.